ఎక్కిళ్ళు వచ్చిన వెంటనే ఎవరో తలుచుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటారు జనరల్గా. సరే అలా తలుచుకున్నారు, ఆపేస్తారు, సో ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఇన్ జనరల్గా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మనకి మామూలుగా గ్యాస్ట్రైటిస్ వల్ల కానీ యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కానీ ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడన్నా పర్సిస్టెంట్గా ఉండి 2 రోజుల కంటే ఎక్కువ ఉన్నాయి, నైట్ టైం కూడా వస్తున్నాయి అంటే ఏదో అబ్నార్మాలిటీ అవుతుంది. దాన్ని మనం కనిపెట్టాలి. ఈ అబ్నార్మాలిటీస్లో 99% క్యాన్సర్ ఉండదు, బట్ ఆ 1% క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎలాంటి క్యాన్సర్స్? మనకి ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కానీ, లివర్ క్యాన్సర్స్ కానీ, బ్రెయిన్ క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తారంటే ఎక్కిళ్ళకి సంబంధించిన ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ని డయాఫ్రమ్ అంటే మనకి ఊపిరితిత్తుల్ని స్టమక్ని సపరేట్ చేస్తూ ఒక డయాఫ్రమ్ అనే మజిల్ ఉంటుంది. ఆ మజిల్ని ఇరిటేట్ చేయడం వల్ల ఈ లివర్ క్యాన్సర్ కానీ, ఈసోఫేగస్ క్యాన్సర్ దాని నుంచే వెళ్తుంది. సో అది కానీ, లేదంటే బ్రెయిన్ కంట్రోల్ తప్పి ఆ నరాల్ని ఇరిటేట్ చేయడం కానీ, ఇలా చేయడం వల్ల పర్సిస్టెంట్గా హికప్స్ వస్తాయి. పర్సిస్టెంట్ హికప్స్ వెయిట్ లాస్తో, ఎపటైట్ చేంజ్తో, కడుపులో ఇంకేదైనా ఇబ్బందితో, మోషన్లో నల్లగా ఇంకేదైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే కంపల్సరీ క్యాన్సర్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి.